మానవాళికి మహాబోధకుడు గౌతమ బుద్ధుడు. ప్రపంచాన్ని మేలుకొల్పిన ఆ బోధనలు ఏంటి కొంచెం చూద్దాం. బుద్ధుడు నిర్యాణం చెందింది, జ్ఞానోదయమైంది కూడా వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడే. అందుకనే దాని గురించి మనం తెలుసుకుందాం. ప్రపంచాన్ని పరివర్తన దిశగా నడిపేందుకు బుద్ధుడు 4 సత్యాలను బోధించాడు. వీటిని ఆర్య సత్యాలు అంటారు. వీటిలో మొదటిది దుఃఖము, అంటే ఈ ప్రపంచంలో దుఃఖం ఉంది. రెండోది సత్యము, దీనికి కారణం తృష్ట. మూడోది సత్యము, దుఃఖాలను తొలగించే వీలుంది. నాలుగోది సత్యం, దుఃఖాలను తొలగించే మార్గం ఉంది. ఈ మార్గాన్ని ఆర్య అష్టాంగ మార్గం అంటారు. ఈ 4 సత్యాలను చెప్పడంతో బుద్ధుడు ఒక శాస్త్రీయ విధానం అనుసరించాడు. అదే కార్యాచరణ సిద్ధాంతం. బుద్ధునికి ముందు ఈ సిద్ధాంతం ఉన్నా దానికి ఒక శాస్త్రీయ ప్రాతిపదికన ఏర్పాటు చేసింది మాత్రం ఆయనే. బుద్ధుడు ప్రపంచానికి అందించిన ఆలోచన విధానం పూర్తిగా శాస్త్రీయమైనది, హేతుబద్ధమైనది. మానవుడుగా మనగలగాలంటే ఏం చేయాలో బోధించిన వాడు బుద్ధుడు. అంటే వాటికే పంచశీలాలని పేరు. 1 ప్రాణం తీయకు, దొంగతనం చేయకు, అబద్ధాలు ఆడకు, కామంతో చరించకు, మద్యం సేవించకు. వీటిని ఏ మతం కూడా కాదనలేదు. ఈ సత్యాలు మతాతీతాన్ని. మా సమాజం సజావుగా కందెన వేసిన బండి చక్రం సాఫీగా సాగాలంటే పంచశీల అలవర్చుకోవడం, పాటించడం ఎంతో అవసరం. బుద్ధుడు తాత్విక చింతనలోను, మనోవిజ్ఞాన శాస్త్రంలోను, సమాజ సంక్షేమంలోను మూలాలకు వెళ్ళి అంతకుముందు ఎవరూ చూడని ఆలోచించిన ఎన్నో విషయాలను మానవ కళ్యాణం కోసం అందించిన మహనీయుడు. మనిషికే మహనీయుడిగా పట్టం కట్టిన మానవతావాది ప్రతిపాదించిన మార్గాన్ని అనుసరించడమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి. బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అంటారు. దుఃఖం అంటే ఏంటంటే బుద్ధుడు ప్రపంచంలో దుఃఖం ఉందన్నాడు. ఆ దుఃఖ భావనను చాలామంది అపార్థం చేసుకున్నారు. దుఃఖం అంటే మనం మామూలుగా శోకము, ఏడుపులు, పెడబెప్పులు అనుకుంటాం. శోకం దుఃఖంలో భాగం అయినా దుఃఖం అర్థం అది కాదు. దుఃఖం అంటే తొలగించాల్సిన ఖాళీ. అంటే ప్రతి మనిషిలోనూ తొలగించాల్సిన అసంపూర్తి ఉంటుంది. అసంపూర్తి లేని మానవుడు ఉండడు. అలా ఎప్పుడూ అసంపూర్తి ఉంటుంది. ఈ విధమైన ఆ ఖాళీని ఆధునికులు దురవస్థ అంటారు. దీన్ని పరిష్కరించడానికి తృష్టం తొలగించాలంటారు. తృష్ట పోవాలంటే స్వార్థం లేకుండా ఉండాలి. స్వార్థం లేకుండా ఉండాలంటే నేను అనే భావన ఉండకూడదు. నేను లేకుండా ఉండాలంటే ఆత్మ లేకుండా ఉండాలి. అందుకే ఆయన అనాత్మవాదాన్ని ప్రవేశపెట్టాడు. ఇది బుద్ధుడు మానవాళి చేసే మహోపదేశం. బుద్ధుని జ్ఞానోదయమైన రోజు తర్వాత తాను కనుగొన్న ధర్మాన్ని రాజు, పేద, ఉన్నత, దళితం, కుల, వర్గ, మత భేదాలు పట్టించకుండా 45 సంవత్సరాల పాటు నిరంతరాయంగా బోధించినవాడు బుద్ధుడు. ఆయన జన్మించింది, జ్ఞానాన్ని కలిగినది, నిర్యాణం చెందింది కూడా వైశాఖ పుణ్యమి నాడే. అందుకే ఈ పుణ్యమిని బుద్ధ పుణ్యమ అంటారు. ఎప్పుడు రాగద్వేషాలతో, కామకోవాలతో, హింసతో సతమవుతున్న మానవాళికి జాగృతి పరచడానికి ఉద్భవించిన మహాపురుషుడే గౌతమ బుద్ధుడు. ఆయన అసలు పేరు సిద్ధార్థ గౌతముడు. కపిలవస్తు ఏలే శుద్ధోదన చక్రవర్తికి, ఆయన పట్టపురాని మాయాదేవికి వైశాఖ శుద్ధ పూర్ణిమలో జన్మించాడు బుద్ధుడు. అతను పుట్టిన 7వ రోజున తల్లి మరణించడంతో పిన్నతల్లి గౌతమి తానే తల్లి అయి పెంచింది. అంటే మన గౌతమ బుద్ధుడు అనడం కారణం ఏంటంటే అతను పెంచిన తల్లి అయిన గౌతమి పేరు మీద అదనమాట. కొడుకు పుట్టగానే తల్లి శుద్ధోదన జాతకం చూపించాడు. జాతకం ప్రకారం అతను మహాచక్రవర్తి కానీ మహాప్రవక్త కానీ అవుతారని పండితులు చెప్పారు. తన పుత్రుడు చక్రవర్తి కావాలని అతని తండ్రి అతని కష్టాలు బాధలు అంటే ఏం తెలియకుండా పెంచాడు. అంతేకాదు అతని 16వ ఏటనే అంతే ఈడుగల యశోదతో వివాహం జరిపించాడు. ఒకనాడు నగరయానానికి రథంపై వెళ్ళిన సిద్ధార్థం దారిలో 4 దృశ్యాలు ఎదురయ్యాయి. 1 ముసలివాడు, 2 రోగి, శవం, 1 శమనుడు. అసలే ఆలోచనపై అతనికి మనసులో ఇవి పెద్ద అలజడిని రేపాయి. మానవులు ఎదుర్కొని ఈ దుఃఖాన్ని ఎలాగైనా పరిష్కరించాలని తీరాలనుకున్నాడు. 4వ దృశ్యం సన్యాసి అతని మార్గాన్ని సృజింపజేసింది. అప్పటికప్పుడు సన్యాసించాలని తపస్సు చేయాలని నిర్ణయించుకున్నాడు. గౌతమ బుద్ధుడు బుద్ధిలేని వేళ. అప్పటికి ఆయన వయసు 29 సంవత్సరాలు. అప్పుడే ఆయనకు రాహుల్ అనే పుత్రుడు జన్మించాడు. అదే అడవి పయనమయ్యాడు. ప్రపంచం అంతా ముద్దు నిద్రపోతుంది. మాయ నిద్ర నుంచి సిద్ధార్థుడు ఒక్కడే మేల్కొన్నాడు. ప్రపంచాన్ని నిద్ర లేపడానికి అడవి వెళ్ళి 6 సంవత్సరాలు మానవాళి దుఃఖం గురించి ఆలోచించాడు. చివరికి జ్ఞానోదయం అయింది. అప్పటికి అతని వయసు 35 సంవత్సరాలు. 6 సంవత్సరాలు జ్ఞానోదయం జరిగింది. 30 సంవత్సరాలకి
ఆ తర్వాత 45 సంవత్సరాల పాటు ప్రచారం చేశాడు బుద్ధుడు, తనకు తెలిసింది. ఇది జ్ఞానోదయం అంటే 29వ ఏటని జ్ఞానోదయం చెందడానికి పరిత్యజిస్తే సన్యాసి అయితే 35 సంవత్సరాల వయసుకి సన్యాసి మొత్తం అంతా తెలుసుకుని జ్ఞానోదయం అయింది. ఆ తర్వాత 46 సంవత్సరాల జ్ఞానాన్ని ఫలించాడు ప్రజలందరికీ. ఆ తర్వాత నిర్యాణం చెందారన్నమాట గౌతమ బుద్ధుడు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.